ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గణపురం నియోజకవర్గంలో ఒక రాక్షస పాలన కొనసాగుతూ ఉన్నది. మరి రేవంత్ రెడ్డి ఇక్కడ సభ ఏర్పాటు చేసి రావడం సిగ్గుచేటు. పైసా ఇప్పటివరకు ఇవ్వలేదు, తట్ట మట్టి తీయలేదు, కానీ ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 800 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నామని చెప్పేసి మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఒక బహిరంగ సభ పేరుతోటి అందరినీ మరి వందల రూపాయలు ఇచ్చి తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. 500 నుండి 1000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా ఎవరు రావట్లేదు. ఆ ప్రాంగణంలో మొత్తం 20,000 కుర్చీలు కూడా వేయలేదు. అందులో 10,000 వస్తే గగనం లెక్కుంది. 50,000 మందిని తరలిస్తున్నామని చెప్పేసి డబ్బికాయలు పలుకుతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులలో అడ్డుకుంటాం అని చెప్పేసి ఇస్తే రాత్రి నుండే మరి బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, దొంగల రాజ్యం. ఘోరంగా ఈరోజు మరి ఎక్కడ చూస్తే అక్కడ దాదాపు ఇక్కడ 3,500 మంది పోలీసులను పెట్టి నిర్బంధించే కార్యక్రమం చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఇంతమంది పోలీసుల భద్రత నీకు ఎందుకు అవసరం వచ్చింది? ఇప్పటివరకు గణపురం నియోజకవర్గం చేసింది ఏంది? తప్పకుండా నువ్వే చెప్పినావు కదా, పార్టీ పిరాంపిడ వాళ్ళు వస్తే పిచ్చి కుక్కను రాళ్లతో కొట్టి చంపినట్టు చంపండి, దాంట్లో మొదటి రాయి నాదే వేస్తారని చెప్పడం జరిగింది. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉండేది ఉంటే నువ్వు మొదటి రాయి మా బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి మండలం నుంచి వేలాది మందిగా రాళ్ళు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. నువ్వు రాయంగానే మేము వేస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు. లేదా కడియం శ్రీహరితోటి రాజీనామా చేయి, లేదా రేవంత్ రెడ్డి నువ్వు క్షమాపణ చెప్పు, నీ మాటలను నువ్వు వెనక్కు తీసుకో. ఎందుకోసం అంటే ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు నీ మాటకు నువ్వే నిలబడలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు అందరినీ అక్రమంగా నిర్బంధించడం జరిగింది. తర్వాత రాత్రి 12, 1, 2, 3 రాత్రి అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేసి ఎక్కడెక్కడికో తిప్పి చివరికి మడికొండ దగ్గర అన్ని మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి తీసుకుపోయినట్టు తెలుస్తూ ఉన్నది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ నిర్బంధాన్ని ఎదుర్కొంటాం. మీ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులను నిలదీస్తాం.